హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మనం వచ్చేసి రీసెంట్గా అయితే యూఎస్ నుండి ఇండియా అయితే వచ్చాం అనమాట. ఆ జర్నీ అంతా రికార్డ్ చేసా కానీ అంత గజిబిజిగా ఉండే అంత కరెక్ట్గా అయితే రికార్డ్ చేయలేదు. సో ఇప్పటి నుంచి మనం చాలా ప్లాన్స్ అయితే వేసుకున్నాం. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికే చాలా ప్లాన్స్ అయితే వేసుకున్నాము. ఇక ఇప్పటి నుంచి కాన్స్టెంట్గా అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి. అసలు ఘోరమైన ఎక్స్పీరియన్స్ అయితే అయింది నాకు ఇప్పటి వరకు నా ఎయిర్లైన్స్ తోటి. నేను వెళ్ళేటప్పుడు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్లో బుక్ చేసుకున్నాను అనమాట. నా టికెట్ వచ్చేసి అరౌండ్ $1,600 పడింది అప్ అండ్ డౌన్. అంటే అప్రాక్సిమేట్లీ 1,30,000 to 40,000, 1,30,000 నుంచి 1,40,000 అలా అయిందనమాట. సో ఇది నా రిటర్న్ జర్నీ. నా రిటర్న్ జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు ముంబై టు ఫ్రాంక్ఫర్ట్ టు డాలస్ అనమాట, డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్. కాకపోతే ఏమైందంటే నాకు నిన్న నైట్ మెయిల్ వచ్చింది అనమాట. ఏమని, నా ముంబై నుంచి ఫ్రాంక్ఫర్ట్ ఏదైతే ఏరోప్లేన్ ఉందో అది వచ్చేసి క్యాన్సిల్ అయిపోయిందని నాకు మెయిల్ అయితే వచ్చింది. సో మెయిల్ వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది అనేసి అన్నారు. ఆల్టర్నేటివ్ ఏందని చూస్తే నాకు 22 hours లేఓవర్, ముంబైలో 22 hours లేఓవర్ ఇచ్చి ఆ రోజు నైట్కి ఎయిర్ ఇండియా నుంచి ముంబై నుంచి ఎక్కడికి దుబాయ్కి బుక్ చేశారు. అండ్ దుబాయ్ టు డాలస్ వేరే ఫ్లైట్. అండ్ దుబాయ్ టు డాలస్ ఏదైతే ఫ్లైట్ ఉందో 16 hours నాన్ స్టాప్ ఫ్లైట్ అనమాట అది. సో ఇదంతా ఓకే. నేను కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవుతున్నాను. midnight 2 అవుతుంది. ఎట్లా వెళ్ళే ముందు రోజు నిద్ర కూడా పోము. కాంటాక్ట్ అవుతుంటేనేమో వాళ్ళు అసలు కాంటాక్ట్ అవుతలేదు. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ వచ్చేసి ఇండియాలో కస్టమర్ కేర్ కాంటాక్ట్ ఏదైతే ఉందో మార్నింగ్ 9 నుంచి నైట్ 8 వరకు అనమాట. సో నేను వెయిట్ చేసి మార్నింగ్ 9కి లేవగానే 9:30 కల్లా మేము ఆల్రెడీ జర్నీ స్టార్ట్ చేసినాం అనమాట మా ఊరు నుంచి హైదరాబాద్కి. వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే అసలు లేదు సార్, మీరు అట్లే చేయాలి అంటే మాకు కనీసం అకామిడేషన్ అయినా ప్రొవైడ్ చేయండి, 20 hours నేను ఎక్కడ ఉండాలి అనేసి అడిగిన అనమాట. అడిగితే అసలు వాళ్ళు ఏం ఒప్పుకుంటలేరు. నేను అసలు ఒకటే క్వశ్చన్ అడిగిన వాళ్ళకి, అట్లీస్ట్ నా దగ్గర 2 bags ఉంటాయి, ఒక చెక్-ఇన్ బ్యాగ్, ఒక క్యాబిన్ బ్యాగ్, ఇంకా నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది. నేను అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా నా బ్యాగ్ సెక్యూరిటీ కూడా ఉండదు. నేను కంపెనీతో కూడా వెళ్ళట్లేదు, నేను ఒక్కడనే వెళ్తున్నా, నేను ఏం చేయాలి చెప్పండి అనేసి అన్నమాట. వాళ్ళు వచ్చేసి ఆలోచించి ఒక 5 minutes చూసిన తర్వాత ఒక 4 days తర్వాత 24th నాకు ఇంకో ఫ్లైట్ బుక్ చేశారు. అరే నాయన, ఇంకా 4 days నేనేం చేయాలి, నా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, నాకు మళ్ళీ అంత ఇబ్బంది అయిపోతుంది అంటే, సరే సార్ వెయిట్ చేయండి అని చెప్పి మళ్ళీ ఒక 10 minutes లైన్లో ఉంచి కస్టమర్ కేర్ వాళ్ళు. దాని తర్వాత నాకు ఇవాళ midnight హైదరాబాద్లో 9:30కి నా యాక్చువల్ ఫ్లైట్ అయితే 3:10 AM దాని నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3:10కి వేరే ఫ్లైట్ బుక్ చేశారు. ఇది వచ్చేసి డైరెక్ట్ హైదరాబాద్ టు ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ అండ్ ఫ్రాంక్ఫర్ట్ టు డిఎఫ్డబ్ల్యూ డైరెక్ట్ అనమాట ఫ్లైట్. ఇంకా ఏం లేదు, ఒకటే కనెక్షన్, ఒకటే లేఓవర్. అక్కడ నాకు నా లేఓవర్ వచ్చేసి 2 hours అనమాట ఫ్రాంక్ఫర్ట్లో. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే హైదరాబాద్లో నా ఫ్లైట్ వచ్చేసి 30 minutes డిలే అయింది. సో నాకు అక్కడ ఉండేది ఇంకా 1.5 hours. నేను అక్కడ దిగి లాస్ట్ టైం అయితే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో నుండి వచ్చేటప్పుడైతే నేను అక్కడ దిగి నాకు బస్సెస్ నుండి అక్కడ తీసుకెళ్ళడానికి ఒక 1/2 hour అలా టైం వేస్ట్ అయిపోయింది. చూడాలి సెక్యూరిటీ చెక్ ఇదంతా ఎట్లయితుంది అనేది. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. లోపలికి వచ్చేటప్పుడు నాకు ఒక సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ బ్యాగేజ్ డ్రాప్ చేయాలి కదా. బ్యాగేజ్ డ్రాప్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నాకు వచ్చేసి సార్ ఫ్లైట్ ఆల్రెడీ ఓవర్ బుక్ అయిపోయింది, మీకు ఫ్లైట్ లేదు, మీకు ఫ్రైడేకి చేస్తాము అనేసి అన్నారు. మీరు ఓకేనా అనేసి అంటే, అలా ఇలా అవుతుంది, నేను ఆల్రెడీ ఒక ఫ్లైట్ బుక్ చేసుకుంటేనే నాకు ఇది రీబుక్ చేశారు ఫ్లైట్ అంటే, సార్ మీకు కాంపెన్సేషన్ కింద €600 ఇస్తాము అండ్ మీకు ఇప్పుడు హోటల్ కూడా ప్రొవైడ్ చేస్తాము, మీకు మళ్ళీ రేపు ఫ్రైడే నైట్ ఉంటుంది ఫ్లైట్ అనేసి అన్నారు. నేను ఉండేసి మా డాడీకి ఫోన్ చేస్తే మా డాడీ ఉండేసి, ఎందుకురా అవసరమా, అడుగు వెళ్ళిపో, అదే ఫ్లైట్కి వెళ్ళిపో అనేసి అన్నారనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనమైతే వాళ్ళతో మాట్లాడిన తర్వాత, లేదు నాకు ఇదే ఫ్లైట్ కావాలి అనేసి అంటే, సరే అని చెప్పి లోపలికి అయితే పంపించారు అనమాట. అండ్ నాకున్న లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను అరౌండ్ నాకు 3కి కదా ఫ్లైట్, మేము 12 కల్లా రూమ్ నుండి స్టార్ట్ అయిపోయి 1 కల్లా వచ్చేద్దాము, 2 hours సరిపోతుంది అనేసి అనుకున్నా. కాకపోతే మా డాడీ వాళ్ళు ఉండేసి, లేదు మేము పడుకుంటాము, ఎందుకు ముందే వెళ్ళిపోయి సెక్యూరిటీ చెక్ చేసుకొని వెళ్ళిపో అనేసి అన్నారు. సో అంతా బాగానే ఉంది కదా, సర్లే అని చెప్పి వెళ్ళిపోదాం అనేసి డాడీ వాళ్ళు కూడా నైట్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి అనుకుంటే, ముందు వచ్చినాం కాబట్టి, అంటే అరౌండ్ 4 hours ముందు వచ్చినాం కాబట్టి మనల్ని అయితే ఎలా చేసాడు. అదే ఒక 2-3 hours లేటే ఉంటే ఫ్లైట్ ఆల్రెడీ బోర్డింగ్ పాస్ తీసుకొని అందరూ చెక్-ఇన్ అయిపోతారు కదా. ఒకవేళ అట్లా చెక్-ఇన్ అయిపోయారు అనుకోండి, మనకి ఫ్లైట్ అయితే దొరికేదే కాదు అనిపించింది. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. మంచిగా స్టార్ బక్స్ కాఫీ తీసుకున్నా నీట్గా. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది.
ఒక్కడే ఉన్నా, ఎందుకంటే బ్లాగ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇక నీట్గా కొంచెం మొహమాట పడకుండా కొంచెం మంచిగా ఉండడానికే ఒక కాఫీ తీసుకొని కొంచెం కెఫెన్ తోటి నీట్గా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాను అనమాట. ఇక ఇంకెన్ని అట్టంగాలు వస్తాయో, ఒక $100 నోట్ అయితే పోగొట్టుకున్నా. కాఫీ తీసుకున్నా, $100 నోట్ పోయింది. అది బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు లేదా సెక్యూరిటీ చెక్ దగ్గర బ్యాగ్స్ అన్ని మనీ అంతా తీసి పక్కన పెట్టినప్పుడు మరి ఎప్పుడో తెలీదు ఒక $100 నోట్ అయితే పోయింది. ఇక మన సెటప్ ఇది అనమాట. ఇది ఒక కెమెరా బ్యాగ్, ఇది మన బ్యాగ్, ఇది బ్యాగ్, ఇంకా ఇది క్యాబిన్ బ్యాగ్ అనమాట. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. వ్లాగ్ చేయడానికి ఎక్కడో మూల కూర్చున్నా, ఎందుకంటే ఎవ్వరు లేరు, కొంచెం మొహాడు పడుకున్నా మంచిగా వ్లాగ్ చేద్దామని చెప్పి. అక్కడ నుంచి నడుచుకుంటా మన గేట్ దగ్గరికి వచ్చేసిన తీరా చూస్తే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇంకా మన ప్లేన్కి వచ్చేసి 2 గేట్స్ అయితే ఇచ్చారు అనమాట, 27A and 27B. మన గ్రూప్ ప్రకారం 27Bకి అయితే వెళ్ళిపోమన్నారు. అలా నడుచుకుంటా లోపలికి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయి అండర్గ్రౌండ్లోకి వచ్చి ఫ్లైట్ ఎక్కాలన్నమాట. ఇక అలా దిగి నడుచుకుంటా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. ఇక ఫ్లైట్లోకి వెళ్ళిపోయి చూడాలి. ఇప్పటికైతే 30 minutes డిలే అయింది. అండ్ ఈ 30 minutesతో పాటు మనం అక్కడికి ల్యాండ్ అయ్యేసరికి ఇంకొక మొత్తం కలిపి ఒక 1 hour అయితే డిలే అవుతుంది అనుకుంటున్నా. మన ఇక అలా మన ఎయిర్లైన్స్ వాళ్ళు పెట్టిన ఉప్మా ఇంకా బోండా లాంటివి తినేసి మంచిగా పడుకున్నాను అనమాట. మళ్ళీ మీల్ 2 అయితే పెట్టారు, కానీ అది స్కిప్ అయిపోయింది. నేను పడుకున్న టైంలో ఆ మీల్స్ అయితే తీసుకొచ్చారు, నాకు ఇవ్వలే అనమాట. ఇక వాళ్ళు మళ్ళీ వచ్చి మొత్తం నడుస్తూ వెళ్ళేటప్పుడు మెలకు అయితే వచ్చింది. ఇక అలా స్క్రీన్ పైన ఉన్న ప్రపంచంతో ఆడుకుంటూ ఉన్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు భయ్య. అసలు ఇండియా నుండి యూఎస్ వచ్చే బాధే ఒకటైతే, మళ్ళీ అందులో ఈ ఫ్లైట్ గోల్ ఒకటి. సర్లే అని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంటే అక్కడ వెనకాల ఫ్రీగా అయితే ఏది కావాలంటే అది ఇస్తున్నారని చెప్పి వెళ్ళి ఇంకో యాపిల్ జ్యూస్ ఆయన. నేను బాగా ప్రిఫర్ చేసేది ఏంటంటే యాపిల్ జ్యూస్, చాలా బాగుంటుంది. ఇక అలా ఉండే టైంలో జర్మనీలో అయితే ల్యాండ్ అయిపోయినాం అనమాట. మనం ల్యాండ్ వచ్చేసి 9-10 అయింది. అసలు అయితే 8-10కి ల్యాండ్ అవ్వాలి, 9-10 అయిపోయింది. మనం బ్యాగ్స్ తీసుకొని ఆ బస్సెస్ దగ్గరికి వచ్చేపాటికే 9:45 అయితే అయిపోయింది అనమాట. ఇంకా జస్ట్ 15 minutes అవుతుంది మ్యాక్స్. ఫ్లైట్ అయితే మిస్ అయిపోతున్నా అనేసి అనుకుంటున్నా. అసలు టెన్షనే లేదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా రూమ్ ఇస్తారు, బయటకు పంపిస్తారని. మనం ఎక్కే ఫ్లైట్ 15 minutes డిలే అయిన అయిపోయింది. ఫ్లైట్ ఎక్కేసాం, లేదంటే ఫ్లైట్ మిస్ అయిపోయింది. నా యాక్చువల్ ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 10:10 అయితే ఇప్పుడు 10:25కి చేంజ్ చేసారు. ఇంకా చెన్నై నుంచి ముంబై నుంచి వచ్చిన ఫ్లైట్ క్యాచ్ చేయలేకపోతున్నాయి, ఇంకా డిలే అయిందంట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇక అంత జర్నీ తర్వాత ఎన్నో ప్లాన్స్ చేంజ్ చేసుకొని 3 ఫ్లైట్లు క్యాన్సిల్ చేసుకొని వేరే ఫ్లైట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళని బతిమలాడుకొని వాళ్ళతో గొడవపడి అంతా అయిపోయిన తర్వాత డాలస్లో అయితే ల్యాండ్ అయిపోయినాం అనమాట. ఇక ఇమిగ్రేషన్ లైన్లో అయితే ఉన్నాము. ఎంతమంది ఉన్నారంటే 1 hour పైన లైన్లోనే ఉన్నాను అనమాట నేను ఇమిగ్రేషన్ లైన్లో. ఇక సక్సెస్ఫుల్గా అయితే ల్యాండ్ అయిపోయినాము. ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసినాము. రాగానే ఇంకా లక్కీ పార్ట్ ఏంటంటే బ్యాగులు కూడా లేట్ లేకుండా అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉన్నాయి. వెళ్ళిపోయి బ్యాగ్ తీసుకొని అయితే వచ్చేసిన అనమాట. అది సంగతి. సరే మరి వచ్చే వీడియోలో కలుద్దాం, బాయ్.